వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ప్రేమ వివాహం చేసుకున్నందుకు నాగలికి ఎద్దుల్లాగా కట్టి కర్రలతో కొడుతూ పొలం దున్నించి చితకబాదిన పెద్దలు. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుంది. ములుగు తెలంగాణ ఛత్తీస్గఢ్ రహదారి బంద్. స్టేషన్ గన్పూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో పాము కలకలం. పోలీస్ కాలనీలో గోరింటాకు సంబరాలు. ఇక వివరాల్లోకి వెళ్తే, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 నెలల్లో చేసిన అభివృద్ధి బీఆర్ఎస్ 10 సంవత్సరాల కాలంలో అధికారంలో ఉన్నప్పటికీ చేయలేదని హుజరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి వడితెల ప్రణవ్ అన్నారు. సిఎంఆర్ఎఫ్ చెక్కుల గురించి ప్రధానంగా మాట్లాడుకుంటే హుజరాబాద్ నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో దాదాపు ఇప్పటి వరకు 16 నుంచి 1700 కోట్లు మరి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రిలీజ్ చేయడం జరిగింది. అన్ని నియోజకవర్గాలలో ఆ నాయకులు పార్టీలకు అతీతంగా ఎవరు ఎమ్మెల్యేలు ఉన్నా ఈ సిఎంఆర్ఎఫ్ చెక్కులు అనేది పంచడం జరుగుతుంటుంది. అది మన కరీంనగర్లో కావచ్చు, వరంగల్లో కావచ్చు, హుజరాబాద్లో కావచ్చు. కానీ మీకు అందరికీ తెలుసు, గత 3-4 రోజుల క్రితం ఏవైతే సిఎంఆర్ఎఫ్ చెక్కులు ఇక్కడున్న ఎమ్మెల్యే పంచిండో ఆ చెక్కుల డేట్లు ల్యాప్స్ అయినాయి. 6 నెలల క్రితం, 7 నెలల క్రితం కూడా మరి మా ప్రజాప్రభుత్వం మా రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన చెక్లని అతను పంచకుండా, బెనిఫిషరీస్కి పంచకుండా పెట్టుకొని దాన్ని మళ్ళీ రీవాల్యుయేట్ చేయించి దాన్ని పంచడం జరుగుతుంది. బీసీల రిజర్వేషన్ ఇస్తా అని చెప్పినాం, మా రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చింది, కులగణ చేసినాం. బీసీలకు 42% రిజర్వేషన్ పాస్ చేసినాం. ఎస్సీ వర్గీకరణ చేసి దానికి ఉపకులాలకు రిజర్వేషన్ వాళ్ళకి పెట్టి అది అసెంబ్లీలో చట్టసభల్లో మేము బిల్లు పాస్ చేసినాం. మేము 15 నెలల్లో చేసిన అభివృద్ధి మీరు 10 ఏళ్లలో చేసినరా అని అడుగుతున్నా. వర్గానికి ఇది నాకు తెలిసి ఈ ఎమ్మెల్యే ఒక పెద్ద శనిలా పట్టుకున్నాడు, బ్లాక్ మార్కింగ్. ఎప్పుడు హుజరాబాద్ నియోజకవర్గంలో మీరు చూసుకుంటే అప్పుడున్న హుజరాబాద్ నియోజకవర్గం కానివ్వండి, పక్కన ఉన్నప్పుడు కమలాపూర్ నియోజకవర్గంలో పెద్ద పెద్ద నాయకులు. దేశంలో ఏ ఎమ్మెల్యే ఇట్లాంటి పని చేయడు. చెక్కులను ఆపుకొని లబ్ధిదారులు ఇబ్బంది పెట్టి వాళ్ళు అప్పో సొప్పో చేసుకొని కష్టపడి ఆ పైసలు కట్టుకుంటే మరి మా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు సాయంగా ఉంటుందని చెప్పి ఏదో సిఎంఆర్ఎఫ్ చెక్కులు ఇస్తుండ్రో మరి దాన్ని కావాల్చుకొని లబ్ధిదారులకు పంచకుండా ఇక్కడ అతని బద్దలు ఉంచుకొని రాజకీయ లబ్ధి, దీంట్లో కూడా నీచంగా రాజకీయ లబ్ధి పొందుతున్నాడు ఇక్కడ కౌశిక్ రెడ్డి. మరి అదైపోయింది, మరి దాన్ని అందరూ ప్రశ్నించింది, ఇబ్బంది పడుతుండంటే మరి నిన్న ప్రజలను కాల్చి ఇబ్బంది పెట్టడానికే నువ్వు పుట్టినవు ఇక్కడ. వాళ్ళు నీకు ఓటేసిన పాపానికి, నేను గెలిపించిన పాపానికి చెక్కులు వంచవు. ప్రభుత్వం ఇచ్చినది సిఎంఆర్ఎఫ్ చెక్కులు వంచవు, కళ్యాణ లక్ష్మి చెక్కులు వంచవు. ప్రజలను ఇబ్బంది పెడతావు, వ్యాపారస్తులను బెదిరిస్తావు, మహిళలకు గౌరవం ఇవ్వవు. నీ వ్యవహార శైలి ఇట్లా ఉంటే హుజరాబాద్లో ప్రజలు ఇంకా నీ టీఆర్ఎస్ పార్టీ నాయకులు తల పట్టుకుంటున్నారు. కానీ పెద్దిరెడ్డి గారు కానీ అప్పట్లో ఉన్న కాంగ్రెస్లో ఉన్న వడతల రాజేశ్వరరావు గారు కానీ, కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారు కానివ్వండి, మన రామచంద్ర రెడ్డి గారు కానివ్వండి, ఈటల రాజేందర్ గారు కానీ కొంచెం కనీసం ఒక
ప్రజల పక్షాన కొంచెం హుందాగానే ఉండేటోళ్ళు. సో నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత రానున్న రోజుల్లో ఏవైతే స్థానిక సంస్థ ఎన్నికలు ఉన్నాయో దాంట్లో కూడా భాగంగా ప్రజలకు కూడా మేము కోరేది ఒకటే, 15 నెలలు మా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కానివ్వండి, సంక్షేమ పథకాలు ఏవైతే మీకు అందినో ఏదో రూపంలో ప్రతి ఇంటికి ఒక సంక్షేమ రూపం, ఒక సంక్షేమం మీ ఇంటికి ఏదో విధంగా మీకు అందింది. కాబట్టి మీరందరి రేపు మా నాయకులు మీకు ఇంకేమైనా కష్టాలు ఉన్నా టెక్నికల్ రీజన్స్ వల్ల ఏదైనా సంక్షేమ పథకాలు రాకపోయినా ఖచ్చితంగా రానున్న వారం రోజులలో మా నాయకులు అందరూ మీ ఇంటింటికి వస్తారు. ఏది ఉన్నా మీకు. కర్నూలు జిల్లా అదోని పట్టణంలో వైఎస్ఆర్సీపీ పార్టీ విస్తృత సమావేశం జరిగింది. మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు వచ్చి పెద్ద ఎత్తున ఇవాళ విస్తృత సమావేశానికి పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం బాబు షూరిటీ మోసం అనే గ్యారంటీ అనే కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి చేయడం జరిగింది. చూడబోతున్నాం అంటే చంద్రబాబు నాయుడు గారు వారు ఏది చెప్తే అది మోసమని ఈ సందర్భంగా ప్రజలు రేపు మీరు ఇంటింటికి ప్రోగ్రాం పెట్టారు. ఆ ప్రోగ్రామ్ లో ప్రతి కార్యకర్త కూడా వాళ్ళు ప్రశ్నించాలి. నువ్వు ఏదైతే చెప్పావో సంక్షేమ పథకాల గురించి, బడుగుల బలహీన వర్గాల వారికి ఎందుకు మోసం చేస్తున్నావు అని చెప్పి వాటి గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్ తో ఈరోజు ఇక్కడ ఈ సభ ఏర్పాటు చేసి ప్రజలందరూ రావడం జరిగింది. ప్రజలందరూ కూడా ఈరోజు చూస్తా ఉంటే ఈ రోజున సంవత్సర కాలంలోనే ఈ రోజున కూటమి ప్రభుత్వం మీద వారి మీద జనం ఒక్క ఆధార్ కార్డు ఒక్క తల్లికి 60-70 వచ్చింది. మీకు అంతా తెలిసే ఉంటుంది. ఎలా వస్తుంది మరి? ఇది స్కీమా స్కామా అర్థం కావడం లేదు. అదే విధంగా ప్రతి మహిళకి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారని చెప్పేసి మరి ఒక కుట్టు మిషన్ ఇస్తామని చెప్పేసి మహిళా దినోత్సవం రోజు ఆయన ప్రకటించారు. మరి మహిళలకు ఎక్కడైనా కుట్టు మిషన్లు ఇస్తున్నారా? మరి ఎక్కడైనా ట్రైనింగ్ నడుస్తా ఉందో కూడా మాకు తెలియడం లేదు. మరి 150 కోట్లు స్కీమ్ అని చెప్పారు. మరి స్కీమా స్కామా మనకైతే అర్థం కావడం లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే అదే జగనన్న ప్రభుత్వం మరి మరే స్కీమ్ లోటే ఇచ్చారు, మరి సంక్షేమ పథకాలు ఇచ్చారు, డెవలప్మెంట్ లేదు అంటున్నారు. ఇదే ఆదోని నియోజకవర్గంలో రింగ్ రోడ్లు ఎవరేశారు? మరి బైపాస్ రోడ్లు ఎవరేశారు? అదే విధంగా మెడికల్ కాలేజ్ ఎవరు కట్టించారు? ఇదంతా డెవలప్మెంట్ కాదా అని నేను అడుగుతున్నాను ఈ కూటమి ప్రభుత్వంకి. ఈ రోజు మళ్ళీ ఇక్కడ ఉండే ఎమ్మెల్యే అసెంబ్లీలో మాట్లాడతాడు, మా ఆదోని ప్రజలు అలాగా, మా ఆదోని ప్రజలు ఇదన్నారు. అప్పుడు అసెంబ్లీలోనే అడిగారు సభపతి, ఏమయ్యా రాష్ట్రంలోన కష్టాలన్నీ ఆదోనిలోనే ఉన్నాయా, ఎక్కడ లేదా? మరి ఆదోని ప్రజలు నువ్వు అడిగే ప్రశ్నలకి భయప్రాంతం చేస్తున్నావు అని చెప్పారు. అలా ఉంటుంది పరిస్థితి. మాటకి దగ్గర మరి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. అందుకే ఏదున్నా కూడా నీ దమ్ము ధైర్యం ఉంటే నేను ఆదరణ మీద దృష్టి పెట్టి కానీ ఉద్రమాట చెప్పి 24 గంటలు ఏ విధంగా కూడా ప్రజల మద్దతు పెట్టే పరిస్థితి చూడదు. అందుకే ఒకటే చెప్తా ఉన్నా, ఏదున్నా కూడా జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఉందంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా కేసులో ఇరిగేయాలని చెప్పేసి ప్రయత్నం చేసే పరిస్థితి జరిగింది. అయినా జాత కాలేవాడిని. ఎందుకు కాలేదు? ఆయన ఏం తప్పు చేయలే. ఏదున్నా కూడా ఇచ్చిన మాట ప్రకారంగా ప్రజలకు అందించాడే కానీ ఏ రకంగా కూడా అందరూ కూడా బీసీ ఎస్సీ మైనార్టీలంతా కూడా వచ్చి పెద్ద ఎత్తున ఈరోజు విస్తృత సమావేశంలో పాల్గొని విజయవంతం చేసినందుకు కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మామూలుగా బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనే ఒక కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు చేయడం జరిగింది. రాష్ట్రం అంతా కూడా ఇన్ఛార్జ్లు అయితేనేమి, ఎమ్మెల్యేలు అయితేనేమి అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకోవడం జరుగుతూ ఉంది. ప్రజల ద్వారా ఏదన్నా పార్టీకి కార్యకర్త అభిమానులే అండదండలు అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతా ఉంది. ఇది గమనించాలని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే అధికారం వచ్చినప్పుడే మనం మన పార్టీ నాయకుల్ని, అభిమానుల్ని అందరినీ కూడా బాధ్యతాయుతంగా మనము వాళ్ళ కుటుంబాలని ఆదుకునే విషయంలో మనమంతా ఉండాలని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదన్నా ఇలాంటి అభిమానాన్ని చూరగొన్న జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా వైఎస్ ఫ్యామిలీ అంటేనే ఒక అభిమానం, ఒక బ్రాండ్ అది.
దుర్గానగర్ కాలనీ మహిళలు అంతా సంతోషంగా ఒక్కచోట చేరి ముందుగా దుర్గామాతకు పూజ చేసి గోరింటాకును సాంప్రదాయ పద్ధతిలో రోట్లో వేసి దంచారు. దంచిన గోరింటాకును మహిళలు ఒకరికొకరు చేతిలోకి పెట్టుకున్నారు. అలాగే తమ భర్తలకు భార్యలు, భార్యలకు భర్తలు గోరింటాకు పెడుతూ ఒకరిపై ఒకరు ప్రేమను కురిపించారు. ఈ తరం వారికి ఆషాఢం గోరింటాకు ప్రత్యేకత తెలియజెబుతూ ఎర్రగా పండిన తమ చేతులను చూసుకుంటూ మురిసిపోయారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ ఆషాఢంలో మహిళలు గోరింటాకు పెట్టుకోవడం అనాదిగా వస్తున్న ఆచారంగా తెలిపారు. అక్కడ ఫోటో దిగని వాళ్ళంటే తొందర దిగి కిందికి రండి. చూడు థ్యాంక్ యూ. తర్వాత జనరల్ సెక్రటరీ గారు నారాయణ గారిని 2 నిమిషాలు మాట్లాడాల్సిందే కోరుతున్నాను. ఆనాటి కాలంలో ప్రకృతిని సంపదన చేసుకొని ఆభరణలతో చేస్తూ ఆఖరికి ఒక దీన్ని కనుగొని దీన్ని తయారు చేసినటువంటి అక్కడ పైన ఉన్న వాళ్ళు ఇలా, కింద ఉన్న వాళ్ళు ఇలా ఇలా చూపించండి కొంచెం. శంకర్ భాయ్ తీసుకోవాలి, వాళ్ళ స్టీల్ దొరకదు మాకు. మరి గంత మంచి స్టీల్ మా అధ్యక్షుడు కూడా ఫోటో తీస్తున్నాడు. వాళ్ళకి మైక్ ఇస్తారు. సిటీ కేబుల్స్ 2 సిటీ కేబుల్స్ ఉన్నాయి. ఈరోజు దుర్గానగర్ కాలనీలో మా మహిళా సోదరి మనులందరం కలిసి ఈరోజు గోరింటాకు పెట్టుకోవడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ఆషాఢ మాసంలో గౌరీదేవికి చాలా ఇష్టమైంది కనుక ఈ గోరింటాకు మహిళలందరం కూడా పెట్టుకోవడం జరుగుతుంది. కనుక ఇది ఒక ఆయుర్వేదిక్ కూడా పనిచేస్తుంది. అలాగే ఇప్పుడు కిరుము కీటకాలకు కూడా పనిచేస్తుంది. అలాగే కాళ్ళు చెదినా కూడా మనం పొలాలకు వెళ్ళొచ్చినప్పుడు కాళ్ళు చెదినా కూడా ఈ మైదాకు పెట్టుకోవడం జరుగుతుంది. మా చిన్నతనంలోనైతే అమ్మ వాళ్ళు గోరింటాకు పెట్టుకుంటే పోతుంది అని వాళ్ళు కవర్లు కట్టి పడుకోబెట్టేవాళ్ళు. ఇప్పుడు ఈ జనరేషన్ ఏంటంటే చాలా ముఖ్యంగా ఏంటంటే అందరూ ఎవరి బిజీ లైఫ్లో వాళ్ళు ఉంటున్నారు కనుక గోరింటాకు గురించి తెలియక ఎక్కువ ఎవరు పెట్టుకోకపోతున్నారు. కనుక ఇప్పుడు ఈ మా దుర్గానగర్ కాలనీ వాసులందరం మహిళా సోదరి మనులందరం కూడా మా దుర్గానగర్ కాలనీ ప్రెసిడెంట్ అంటే మా టీము అందరూ అన్నయ్యలందరూ కలిసి ఇక్కడ మాకు గోరింటాకు ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని ఉద్దేశించి మేమందరం ఈరోజు ఇక్కడ గోరింటాకు పెట్టుకోవడం చాలా సంతోషకరం. ఎందుకంటే ఈ గోరింటాకు అనేది మహిళలకు చాలా ఇష్టమైనటువంటిది. దీనివల్ల చాలా ఉపయోగాలు కూడా ఉంటాయి. ఈరోజు ఇక్కడ గౌరీదేవి కూడా పూజ చేయడం జరిగింది. మాకు దుర్గా కాలనీ ప్రెసిడెంట్ రాజేశ్వరరావన్నయ్య ఆధ్వర్యంలో మా కాలనీ పెద్ద మనుషులందరి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ గోరింటాకు పెట్టుకోవడం జరిగింది. మా మహిళా సోదరులు మనులందరూ కూడా అధిక సంఖ్యలో వచ్చి మా గోరింటాకు విజయవంతం చేసినందుకు వీరందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఇలాగే ప్రతి ఇయర్ కూడా అందరం కలిసికట్టుగా ఉండి మనం ఇట్లాగే గోరింటాకు పెట్టుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా కాలనీ అన్నయ్యలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అందరికీ గోరింటాకు సెలబ్రేషన్ శుభాకాంక్షలు. గోరింటాకు అనేది ఆనవాయితీగా మన పెద్దవాళ్ళ నుంచి వస్తుంది. ఇది ఇలానే పిల్లలకు కూడా చెప్పుకుంటూ మనం ముందుకు తీసుకెళ్ళాలి. ఇంకా ఇది ఎంత పండితే అంత మంచి హస్బెండ్స్ ఇస్తారని వెనుకటి నుంచి చెప్తున్నారు.
ఇంకా దీన్ని ఇట్లనే కొనసాగించాలని కోరుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నందు ఉదయం 11 గంటలకు కొడుమూరు కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త అనంతరత్నం మాదిగ కొడుమూరు అసెంబ్లీ నియోజకవర్గం కర్నూలు మండల పరిధిలోని 40వ వార్డు అధ్యక్షునిగా సయ్యద్ ముసంఫీర్ ఖాద్రీ నియమించడం జరిగింది. ఈ సందర్భంగా అతనికి నియమమాత్రం అందించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు చిత్రపటానికి పాలాభిషేకం చేసి టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేబినెట్ సమావేశంలో 42% రిజర్వేషన్ తీసుకున్న సందర్భంలో స్థానిక సంస్థల ఎన్నికల వైపు అడుగులు పెట్టడం విద్యా, ఉద్యోగం, రాజకీయ రంగాలలో ఒక విప్లవాత్మక నిర్ణయం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. చిట్యాల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దేశ చరిత్రలోనే ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నటువంటి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మొన్న జరిగిన మంత్రివర్గ సమావేశంలో బీసీలకు 42% రిజర్వేషన్ ప్రకటించినటువంటి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు రేవంత్ రెడ్డి గారికి మరియు బట్టి విక్రమార్కకు, గండ్ర సత్యన గారికి పాలాభిషేకం చేయడం జరిగింది మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో. అదేవిధంగా సంబరాలు కూడా చేసుకోవడం జరిగింది. ఎందుకంటే గత ప్రభుత్వాలు ఎన్నో వచ్చినాయి పోయినాయి, కానీ బీసీలను కేవలం రాజకీయంగానే వాడుకున్నారు తప్పితే వాళ్ళ జనాభా ఎంత, వాళ్ళ రిజర్వేషన్ ఎంత ఇవ్వాలని ఏ రోజు కూడా కనీసం మాట్లాడుకున్న పాపాన కాదు, కనీసం ప్రకటించిన పాపాన కూడా పోలేదు. అదే మా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈరోజు బీసీలను గుర్తించి ప్రభుత్వం వచ్చిన వెంటనే కులగణన చేసి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ ఒక ధైర్యంగా, మొండి సాహసంతో ధైర్యంగా ప్రకటించిన ఏకైక నాయకుడు మా రేవంత్ రెడ్డి గారని మేము గర్వంగా చెప్పదలుచుకున్నాం. ఈరోజు ఒక్కటే చెప్పదలుచుకున్న బీసీలందరూ కూడా ఏకమై రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ రేపు రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ గారిని దేశ ప్రధాని చేసే దిశగా బీసీలందరూ ఏకమై, ఎందుకంటే రాహుల్ గాంధీ నిర్ణయం మేరకే ఈరోజు బీసీ కులగణన జరిగి రిజర్వేషన్ ప్రకటించడం జరిగింది. కాబట్టి రాహుల్ గాంధీ ప్రధాని చేసే దిశగా మనమందరం పోరాటం చేసి కాంగ్రెస్ పార్టీ మద్దతుగా రాహుల్ గాంధీ ప్రధాని చేసే దిశగా మనందరం పనిచేయాలని కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. సెల్ఫీ దిగుదామని నమ్మించి భర్తను భార్య నదిలోకి తోసేసిన ఘటన కర్ణాటక, తెలంగాణ సరిహద్దులో జరిగింది. రాయచూర్ జిల్లాకు చెందిన తాతప్పను అతడి భార్య కృష్ణా నది వద్దకు తీసుకెళ్లింది. సెల్ఫీ దిగుదామని చెప్పి ఒక్కసారిగా నదిలోకి తోసేసింది. అతడు కొంత దూరం కొట్టుకుపోయి బండరాళ్ల వద్ద ఆగాడు. స్థానికులు గమనించి తాడుతో బయటకు లాగారు. అయితే భర్తే ప్రమాదవశాత్తు నదిలో పడిపోయాడని భార్య చెబుతుండడం గమనార్హం. ಈಗ ಜಸ್ಟ್ ಬಂದರು ಅವರು, ನಾವು ಬಂದ ಮೇಲೆ ಮಸೂಳುಗಳ ಹಂಗೆ ಅಣ್ಣ ಮತ್ತೆ ನೀ ಕಾರ್ ಗಂಟೆ ಬಿಡಂಗ ಹಾಕಿ ಬಾಡ್ರ ಹೇಳಿದ್ರ ಹಿಂಗ ಹೇಳ್ರಿ ಅಣ್ಣ. ಆರಾಮ್ ಬಾ ಆರಾಮ್ ಬಾ ಏ ಅಣ್ಣ ಎಲ್ಲಟು ವಿಡಿಯೋ ಆಗ ತಲೆ ಕೆಡಿಸಬೇಡ, ಎಲ್ಲಾನು ಸಾಕ್ಷಿ ಸಮೇತ ಇರ್ಬೇಕಣ್ಣ ಈಗಿನ ಜನರೇಷನ್.
ಅಣ್ಣ ಅಣ್ಣ ಒಡೆ ಗಿಡದ್ ಮಾಡಬೇಡ ಅಣ್ಣ. ಏನಿಲ್ಲ ಬ್ರೋ, ಅಣ್ಣ ಅಣ್ಣ ಸುಮ್ಮನೆ ಹೊಡೆದಿಲ್ಲ ಬ್ರೋ. ಯಾಕೆ ಹೆಣ್ಮಕ್ಳ ವಿಷಯ ಅಂತ ಎಲ್ಲ ಇಲ್ಲ ಇಲ್ಲ ಬ್ರೋ, ಇದ್ದಿದ್ದೆ ಏನ್ ತಲೆ ಕೆಡ್ಸ್ಕೊಬೇಡ. ಅಲ್ಲ ಅಣ್ಣ ಹೆಂಗ್ ಬಿದ್ದಣ್ಣ ಆ ಕಡೆ? ನಂಬಿಕೆ ಇದ್ರು ಬ್ರೋ. ಹೆಂಗ್ ಬಿದ್ದೆ? ಯಾಕೆ ದೂಕಿದ್ರ ನೀನ್ ಹೇಗಿದ್ರೆ? ಅಕ್ಕೇ ದೂಕ್ಯ ಬ್ರೋ. ಫೋಟೋ ಇಟ್ಟು ನಾವಲ್ಲೇ ಯಾವತ್ತು ನಿಂದ್ರಾಡಕ್ ನಿಂದ್ರು ಅಂದು. ನಾನು ಹೊಸ್ತಾಗಿ ಒಂದು ಸೆಲ್ಫಿ ಅಂದ್ರೆ ಒಳ್ಳೆ ಅಂದು. ಅಲ್ಲ ನಾನು ಹೇಳ್ತಿ ಕೇಳೋ, ಫೋಟೋ ನನಗೆ ಈಗ ಅರು ಬಂತು, ನಿಮ್ಗೆ ಹೇಳಲ್ಲ ಎಲ್ಲರಿಗೆ ಚೇಬಿಟ ಬಿದ್ದಾನಂತ ನೋಡ್ರಿ. ಹಲೋ ಅಣ್ಣ, ಏನು ದಂಬಿ ಕೊಲ್ಲಕ್ ಮಾಡ ಅಷ್ಟೇ, ಏನಾಗಿಲ್ಲ. ಕಚ್ಚಮ್ಮ ಇನ್ಯಾರು ಪುಣ್ಯಾತ್ಮ ಇದ್ದೆ ಉಳಿದಿದೆ ಅಷ್ಟು. ಅಣ್ಣ ಏನ್ ಅಬ್ಸರ್ವ್ ಮಾಡಿದ್ರ ಅಣ್ಣ? హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో 28 మంది లబ్ధిదారులకు సుమారు 9 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును అందజేసిన హుజరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వడతల ప్రణవ్. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కాబట్టి మా మండల నాయకులను కూడా కోరుతున్నామన్నా, మీరు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఇళ్ల మీద అమ్మాయి అంకుశాలు ఇవ్వాలి. ఏదైతే మా ముఖ్యమంత్రి గారు సహాయ నిధి CMRF నుంచి ఈరోజు 20 లక్షల రూపాయలు గల దాదాపు 28 మంది లబ్ధిదారులకు కమలాపూర్ మండలంలో కమలాపూర్ కేంద్రంలో ఈరోజు మేము పంచడం జరుగుతుంది. ఇది దాదాపు హుజరాబాద్ నియోజకవర్గం సోపత్ చేసుకుంటూ తిరుగుతున్నారు వాళ్ళ చుట్టూ. మాకెందుకో ఇక్కడ అనుమానం ఉంది, ఖచ్చితంగా రానున్న రోజుల్లో, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ భూస్థాపన అయిపోతుంది, వాళ్ళ పార్టీలనే అక్కడ అన్నొక దిక్కు, సెల్లొక దిక్కు, మరి వేరే నాయకులు ఒక దిక్కు. పెద్ద మనిషి అనారోగ్యంగా ఉన్నారు, బాధ పెడుతున్నారు, అందరు కలిసి అతన్ని. మరి పార్టీ అనేది నిలమట్టం రోజు దగ్గరుంది కాబట్టి మరి ఇతను ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఏమో అవకాశవాది. ఖచ్చితంగా మాకు అనుమానం ఉంది, ఇతను త్వరలో బీజేపీ పార్టీలో జాయిన్ అయినందుకే చూస్తుండని చెప్పి మా కాంగ్రెస్ పార్టీ మా అక్కడికి మంచి బలంగా మాకు అనుభవం ఉందని తెలియజేస్తూ, ఇక్కడ ఉన్న హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలకు కానివ్వండి, కమలాపూర్ ముఖ్యంగా ప్రజానికానికి రానున్న రోజుల్లో మా 6 గ్యారంటీల ఖచ్చితంగా మీ ఇంటికి సంక్షేమ పథకాలు అందే విధంగా, ఏదైతే సన్న బియ్యం అయితే కానివ్వండి, 200 యూనిట్ల ఉచిత కరెంట్ అయితే కానివ్వండి, ఏదైతే ఇందిరమ్మ ఇల్లులు, రుణమాఫీ, రైతు భరోసా, ఇట్లా చూసుకుంటా పోతే ఖచ్చితంగా ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఒక్కటి అమలు చేసుకుంటా ముందుకు పోతామని మేము తెలియజేస్తూ, ఇది మా కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి. రానున్న రోజుల్లో కూడా మీ ఊరికి డోరున మా కార్యకర్తలు వస్తారు, మేము వస్తాం, తిరుగుకుని మీకు ఏ సమస్య ఉన్నా దాన్ని తీర్చే బాధ్యత మేము తీసుకుంటాం. మరొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తాం. కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరుగుతుంది, ఉన్న ఇన్ఛార్జ్గా నా గ్రాఫ్ పెరుగుతుందా? ఇవన్నీ ఎందుకవుతున్నాయండి? మా కాంగ్రెస్ ప్రభుత్వం మేము చేపట్టిన పథకాలు సక్సెస్ఫుల్గా ప్రజల వద్దకు పోతున్నాయి. ఇవి ఓర్వలేక వేరే పార్టీ వాళ్ళు సంబంధించి చిచ్చు పెట్టాలి పార్టీలా. ఈ పార్టీ వాళ్ళని చీవాలి, లేకపోతే మా ఉంటుండదు. ఇక్కడ వాళ్ళు ప్రజల్లో బలం అవుతున్నారు, ఈ కాంగ్రెస్ పార్టీ ఇంత బలం అవుతుంది, మొత్తం వన్ సైడెడ్గా అయిపోతుంది. కొన్ని గ్రామాలు అయితే వాళ్ళ క్యాడర్ లేదు, ఇప్పుడు వేరే పార్టీ మొత్తం వన్ సైడ్ మాకే ఉన్నారు. దీన్ని ఓర్వలేక మేము దీన్ని బదనాం చేయాలి.
అని చెప్పి వీళ్ళు ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ కానివ్వండి, బీఆర్ఎస్ అంటారా, రేపు బీజేపీ పార్టీ వాళ్ళు కావాలని ఆరోపణలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, ఇక్కడ హుజరాబాద్ నియోజకవర్గం విడుదల గారు ఎవరండి? ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ నాయకుడు, విద్యార్థి నాయకుడు, కింది మంచిగా యువత స్టూడెంట్ దాని నుంచి పైకి వచ్చి అంచెలంచెలుగా ఎదిగి మరి మా కాంగ్రెస్ పార్టీ యూత్ని ఎంకరేజ్ చేస్తుంది, రాహుల్ గాంధీ గారు ఎంకరేజ్ చేస్తుంది కాబట్టి వారికి ఎమ్మెల్సీ ఇచ్చిండ్రు. మా నాయకులే ఇక్కడ ఏంటంటే చెప్పినా కదా, ఇక్కడ చిచ్చు పెట్టాలంటే ఏం చేయాలి? తెలివి, అతి తెలివి. వేరే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ నాయకులు ఏంది అతి తెలివి ప్రదర్శించి మా లోపల నాయకులు ప్రతి ఒక్కరు వాళ్ళ అండగా నేను ఉండుకుంటున్నాను. మరి ఇక్కడ మంత్రుల సహకారంతో జిల్లా మంత్రులు పొన్నం ప్రభాకర్ గారికి అయితే కానివ్వండి, శ్రీధర్ బాబు అయితే కానివ్వండి, మరి ఖచ్చితంగా ఇప్పుడు ఉన్న ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే కానివ్వండి, మా ముఖ్యమంత్రి గారు అయితే కానీ వాళ్ళందరి ఆశీర్వాదంతో మరి ఈరోజు మేము చెక్కులు ఇస్తున్నాం, పథకాలు అందజేస్తున్నాం, ప్రతి సమస్యను తీర్చే బాధ్యత మేము తీసుకుంటున్నాం. ఇదే ఉత్సాహంతో ఇదే ఒక ఏమంటారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.